సినిమాలు ఇంకో దిక్కు రాజకీయాలు భలే జోరుగా నడిపిస్తున్నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. అన్నిటికీ మించి సార్ అప్పుడప్పుడు పబ్లిక్కు బహుమతులు పంపుతున్నాడు. అడవి బిడ్డలంతా సంబరపడేటట్టు చేస్తున్నాడు. ఊర్ల పొంటి మీటింగ్లు పెట్టి జోరుగా ముచ్చట్లు చెప్తున్నాడు. ఇగో ఇట్లనే ఈసారి కూడా ఓ కాడ మీటింగ్ పెట్టిండు. ఏమన్నాడో ఇనుర్రి. ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం పోయిండు హరిహర వీరమల్లు. గదే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఇంటింటికి నీళ్ళిచ్చే కార్యం పనులు సురువు చేసిండు. శంకుబండ బాతిచ్చిండు. 1290 కోట్లతోని పనులు చేస్తారట. 10 లక్షల మందికి తాగనికే నీళ్లు ఇస్తారట. సారు ముచ్చట్లు గట్టిగానే చెప్పుకొచ్చిండు. బండ్ల పని పాత సర్కారోళ్లను మంచిగానే ఆర్చుకున్నాడు. మీకు తెలుసు కదా, రౌడీజానికి గుండాలకి గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాలకు వస్తాం. కేసులు పెడతాం. వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. ఇక అంతకుముందు మార్కాపురం పోకముందే సారు 2 కొడుకులను ఎంటబెట్టుకొని మంగళగిరి క్యాంప్ ఆఫీసుకు పోయిండు. ఓ దిక్కు పెద్ద కొడుకు, ఇంకో దిక్కు చిన్న కొడుకు, ఇద్దరితోని కలిసి గాలి మోటార్ దిగిండు. ముగ్గురిని ఒక్కటే జాగలో చూసి మస్తు దిల్కు సాగుతున్నారట అభిమానులు. ఇగిదిట్లుంటే అడవుల పోంటి ఉంటే గిరిజనం అంటే పవన్ కళ్యాణ్ సారుకు మస్తు పాయిరం. ఎప్పుడు వాళ్ళకి ఓటి పంపిస్తుంటాడు. ఇదివరకోసారి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న పెదపాడు ఊరోళ్లకు చెప్పులు కొనిచ్చిండు. ఇక ఈసారి కురిడి అనే ఊర్లో ఉండే 100 కుటుంబాల పబ్లిక్కు సారు తన తోటల పండిన మామిడి పండ్లను ప్రత్యేకంగా పంపించిండు. అవి చూడర్రి, ఒక్కో పండు ఎంతింత పెద్ద ఉన్నదో 2 చేతులతో పట్టుకున్నారు పిల్లలు. గురువారం నాడు సారు మనుషులు పోయి పబ్లిక్కు పండ్లు పంచిపెట్టిండ్రు. అవి చూడరి, చిన్న పొలగాన్లంతా పవన్ సార్ పండ్లు పంపించిండు అని మస్తు సంబరపడుకుంటూ తిన్నారు. ఎన్నడు ఎవళ్ళు గిట్లా మా కోసం పండ్లు పంపించలేదు అని పెద్ద మనుషులు చూత మస్తు ఖుషి అయిండ్రు. ఒక్క పండ్లే కాదు, ఈ కురిడి అనే ఊర్లే రోడ్లు, నీళ్లు అన్ని సవలతులు చేయించిండట పవన్ సారు. అందుకే ఒక్క తీరుగా మెచ్చుకున్నారు పబ్లిక్. ఏమైనా అడవి బిడ్డల మనసు గెలుచుకున్నాడు సారు అనుకుంటారు ఇప్పుడు అందరూ.